తలా 5 లక్షల రూపాయలు అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు, కానీ ఈయన గెలవకముందే అంటే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడితే, అమ్మ నేనున్నాను, నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంకొక విషయం, దొరికిన ప్రతి మనిషికి 5 లక్షలు మరీ సంతోషం, చాలా అన్ని మాట నిలబెట్టిన డబ్బులు ఇచ్చారు, అన్ని చేస్తారు. 2 లక్షలు ఇచ్చారు సార్ దొరికిన వెంటనే. మళ్ళీ కళ్యాణ వెంకటరావు ఇక్కడ నుంచి మాకు నిత్యావసర సరుకులని ఇచ్చారు సార్. మళ్ళీ 1,15,000 కూడా 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సొందరం లేక ఆస్తి మీద వెళ్తాము. అలాగైతే 5 లక్షలు దాటి పని చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు, అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త కానీ అన్నాడు. కానీ ఈ 6 సంవత్సరాలు ఎవరు కూడా చేసిన గూట్లోనే పాతి పెట్టావు.